సృజన ప్రేమలో పడిందా? పేరు ఊరు లేకుండా రాసిందేంటి? జాగ్రత్త పడిందా పడుతుందా? వెంటనే ఇదెవరిని ప్రేమిస్తుందో తెలుసుకోవాలి. లేకపోతే దీనికున్న తిక్కకి ఏదో ఒక రోజు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చినా వచ్చేస్తుంది. అప్పుడు దీని మొగుడు ఇంటికి యజమానవుతాడు, నా ఆశలకి గండి కొడతాడు. అలా జరగకూడదంటే వాడెవడో తెలుసుకొని నా గుప్పెట్లో పెట్టుకోవాలి. కాదు కుదరదు, గుప్పెట్లో నుంచి జారిపోతాను అంటే నోట్లో తులసి నీళ్లు పోయాలి. ఏంటి భయపడ్డావా? లేదమ్మా. ఏంటి ఇక్కడ? కాఫీ ఇద్దామని. ఓ థ్యాంక్స్. ఏంటమ్మా ఇది? అది చదివావా? ఆ, ఏమర్థమైంది? ఏదో ప్రేమలేఖలాగా. బానే గెస్ చేసావు. అంటే నువ్వు ప్రేమలో పడ్డావా? అలాగే అనుకో. ఎవరిని? సస్పెన్స్. ఎవరో చెప్తే నేను సాయం చేస్తాను కదా. చేస్తావా? హా, వద్దు. అమ్మలాంటి దాన్ని నా కూతురైతే సాయం చేయనా? అమ్మలాంటి దానివి, అమ్మవి కాదు కదా. వసుదా డార్లింగ్, కొన్ని విషయాలు కొంతవరకే తెలియాలి, అప్పుడే థ్రిల్ ఉంటుంది. ఎనీవే, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. దీని బొంద. ఇది నాకు థ్రిల్ ఇవ్వడం కాదా, ఇది ప్రేమించేవాడెవడో కనుక్కొని వాణ్ణి చంపి దీనికి బహుమతిగా ఇస్తాను. చెప్పక్క. దీని ప్రేమ చావాలి, ఇది ప్రేమించినోడు చావాలి. ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే వారం రోజుల వరకు ఏ టీవీలో చూసినా ఏ పేపర్ చదివినా దాని గురించే మాట్లాడుకోవాలి. మాటిస్తున్నానక్క, పని అయిపోయిందనుకో. నా ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు. నా బరువు రాత్రి 10 గంటల సమయంలో చూసుకున్నప్పుడు 74. ఇప్పుడెంతో తెలీదు. చూడ్డానికి అందంగానే ఉంటాను. నవ్వితే నా పళ్ళు కూడా అందంగా కనిపిస్తాయి.
శ్రీకర్, పిలిస్తే పలకవే. పిలిచావా? ఇన్ఫాక్ట్ అరిచాను, వినపడలేదా? సారీ. ఏంటిదంతా? లవ్ లెటర్ రైటింగ్ ప్రాక్టీస్. అవునా? ఏంటిది? ఏంటివి? లవ్ లెటర్సా? జాబ్ అప్లికేషన్స్ లా, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లా ఉన్నాయి. సరే ఏడవకు, నేను హెల్ప్ చేస్తానులే. రాత్రి చెప్పాను కదా నీకు, లవ్ లెటర్లో తనకి నీ ప్రేమని చెప్పాలి. తనని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో, తను నీ లైఫ్లోకి వస్తే నీ లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుందో, తను లేని నీ జీవితం ఎలా ఉంటుందో వివరిస్తూ చాలా బలమైన పదాలతో అర్థంగా రాయాలి. ప్లీజ్ కూర్చో. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి. నా మనసు తనకు అర్థమయ్యేలా ఒక్క లెటర్ రాసివ్వు ప్లీజ్. నేను రాస్తే నా ప్రేమని తనకే ఎక్స్ప్రెస్ చేసినట్టు ఉంటుంది. నువ్వు రాయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. సరే చెప్పు. ఎవడై ఉంటాడు? అసలు ఈ సృజన ప్రేమిస్తుందా, ప్రేమ నటిస్తుందా? వాడి పేరు చెప్పమంటే ఎందుకు చెప్పట్లేదు? ఈ కళింగ ఏం చేస్తున్నాడు? నేను మంచి సంబంధం చూద్దాం అనుకునే లోపే తానే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటోంది.